అందరికీ నమస్కారం. భారతీయ జనతా యువమోర్చా గుంటూరు జిల్లా తరపున శుభాభినందనలు. ప్రధానాంశం భారతరత్న, ఉక్కు మనిషి, భారత సర్వ సైన్యాధ్యక్షులు, గౌరవనీయులు, పూజ్యులు శ్రీ 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 సర్దార్ వల్లభాయ్ పటేల్జీ 145వ జయంతి ఈ నెల 31వ తేదీ 2020 అంటే ఎల్లుండు ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అత్యంత పటిష్టంగా చేస్తూ ఉన్నది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా యువమోర్చా తరపున కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 3 పార్లమెంట్లు ఏవైతే ఉన్నాయో గుంటూరు జిల్లా, నర్సరావుపేట జిల్లా, బాపట్ల జిల్లా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో, మండలాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్జీ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని మేము సూచిస్తూ ఉన్నాం. వల్లభాయ్ పటేల్జీ యొక్క గొప్పతనం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అంతర్గత శత్రువులుగా ఉండి అంతర్గతంగా ఉన్న 542 సంస్థానాలు, 542 సామంత రాజ్యాలని పిలవచ్చు, వాటిని భారత్లో ఉండి భారతదేశంలో మేము లేము అని వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళని చాకచక్యంగా ఆయనకున్నటువంటి అపర చాణక్య తెలివితేటలతో భారత్లో కలపడానికి ఆయన చేసిన కృషి జాతి ఎప్పటికీ మరిచిపోదు. ఇది సువర్ణాధ్యాయం. అలాంటి మహోన్నత వ్యక్తి గురించి భారతీయ జనతా యువమోర్చా కీలకంగా తీసుకొని ప్రతి సంవత్సరం రన్ ఫర్ యూనిటీ జాతీయ ఐక్యతా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. బీజేపీ యువమోర్చా రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మన 3 పార్లమెంట్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో సంస్థాగతంగా గుంటూరు జిల్లా, నర్సరావుపేట జిల్లా, బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా గౌరవ పార్లమెంట్ అధ్యక్షులతో జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర యువమోర్చా, జిల్లా యువమోర్చా నాయకులు కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క పటేల్ గారి జయంతి కార్యక్రమాలని భారీగా నిర్వహించాలని మేము సూచిస్తూ ఉన్నాం. ఈ నిర్వహించే క్రమంలో ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా ఉండొద్దు. కరోనా కాటేస్తుంది. కరోనా అనేది చాప కింద నీరులాగా విస్తరిస్తూ ఉన్నది. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సంస్థాగతంగా మనం కార్యక్రమం చేశామనేది మాత్రమే ముఖ్యం తప్ప ఫోటోల కోసం కానీ, ఫేస్బుక్ లైవ్స్ కోసం కానివ్వండి, వీడియోల కోసం కానివ్వండి, ముచ్చట్ల కోసం కానివ్వండి, దగ్గరగా ఉండడం, దగ్గరగా మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా కరోనాకి మనం ఆజ్యం పోస్తున్నట్టు. ఎందుకంటే నౌ ఐ ఆమ్ నాట్ కమ్ అవుట్ టు ఇన్ దిస్ టైమ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఏరియా బికాస్ ఐఎమ్ ఎఫెక్టెడ్ ఆఫ్ కరోనా. ఆ యొక్క ఇంపాక్ట్ నాకు తెలుసు, దాని యొక్క ప్రభావం ఏ విధంగా వస్తుందనేది. అజాగ్రత్త వల్ల, వీటి వల్ల, మాస్కులు లేకుండా మాట్లాడుకోవటం, ముచ్చట్లు చెప్పుకోవటం, కొద్దిపాటి నిర్లిప్తత వల్ల మనం ఎఫెక్ట్ అవుతూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్క మోర్చాల వారికి మేము ప్రత్యేకించి విన్నవించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమం చేసే దానిలో ప్రధానంగా చేయాల్సినటువంటి భూమిక ఏంటంటే జాతీయ జెండాలు అండ్ బీజేపీ జెండాలు, కొన్ని జాతీయ జెండాలు ప్రధానంగా ఒక జంబో జెండాలను తయారు చేసుకొని కొద్ది మందితో, ముఖ్యమైన కార్యకర్తలతో ఎక్కువ దూరం పాటిస్తూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రత్యేకించి కొద్ది దూరం రన్ ఫర్ యూనిటీ అనే దానికోసం ఒక ర్యాలీలాగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది జాతీయ స్థాయిలో చేసే కార్యక్రమం. దీనిని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లి విజయవంతమయ్యేటట్టు పటేల్ గారి విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం, లేని పక్షంలో వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి చిత్రపటంతో మనం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని చేయటం, అలాగే ఒక చిన్న బ్యానర్ 4x6 సైజ్ బ్యానర్ కానీ 4x8 సైజ్ బ్యానర్ కానీ తీసుకొని రన్ ఫర్ యూనిటీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమంలో భాగంగా విగ్రహాలు లేనప్పుడు జాతీయ నాయకుల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని సత్కరించుకోవటం, ఈ కార్యక్రమాలన్నింటినీ చక్కటి యొక్క ప్రణాళికబద్ధంగా ఒక డిసిప్లినరీగా చక్కగా చేసుకొని సంస్థాగతంగా భారతీయ జనతా యువమోర్చా లీడ్ తీసుకోవాలని గుంటూరు జిల్లా అధ్యక్షులు పాడిబాల రామకృష్ణ గారు ఆయనతో, నర్సరావుపేట జిల్లా అధ్యక్షులు కర్ణ అమర సైదారావు గారు వారితో, బాపట్ల జిల్లా అధ్యక్షులు కంచర్ల హరిప్రసాదరావు గారు వీరితో మన జిల్లా యువమోర్చా, జిల్లాలో ఉన్న రాష్ట్ర యువమోర్చా నాయకులు లీడ్ తీసుకొని ఏ ఏరియాకి ఆ ఏరియాలో ఉన్నటువంటి యువమోర్చా నాయకులు వారితో కోఆర్డినేట్ చేసుకొని స్థానిక పట్టణాల్లో ఉన్నటువంటి యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు ఉన్నారు, అర్బన్ అధ్యక్షులని, రూరల్ అధ్యక్షులని, రూరల్ మండల అధ్యక్షులని, ఇట్లా మనకు మన సంస్థాగతంగా 69 యొక్క మండలాలు మనకి ఏర్పాటు అయి ఉన్నాయి. 12 మున్సిపాలిటీలు, 59 మండలాలు మనకి ఈ రోజున ఏర్పాటు చేసి ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములయ్యి విజయవంతం చేయాలని భారతీయ జనతా యువమోర్చా గుంటూరు జిల్లా నుంచి ప్రత్యేకించి కోరుకుంటున్నాం. మీ కుక్కర్ శ్రీనివాసరావు, భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు. నమస్కారం.